రౌడీ బేబీ ఏంటి అమూల్ బేబీ? ఒక్కసారి రా. దేనికి? చెప్తాను రా. అరే అమూల్ బేబీ ఏంటి? ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మెళ్ళ తాళి కడదామని. ఏం లేదు రౌడీ బేబీ, నాకు పంచ కట్టుకోవడం రాదు. అయితే మీ నాన్నగారినో బావలను పిలవమంటావా? బావల్ని పిలిచే ఇదిగో ఇలా సగంలో కట్టి వదిలేసి వెళ్ళిపోయారు. అయితే నువ్వు కట్టు. నేనా? నేను నీకు పంచకట్టడం ఏంటి అమూల్ బేబీ? తప్పేంటి? నీకొచ్చు కదా. అది కాదు. అయ్యో రౌడీ బేబీ, నువ్వు గనక పంచ కట్టకపోతే మండపంలోకి ఇలాగే వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వే బాధపడతావు. చూడు, వెళ్ళిపోనా? చెప్పు, కడతావా? ఇలాగే మండపంలోకి వెళ్ళిపోమంటావా? ఇలాగే వెళ్ళడం ఏంటి? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? పంచి కట్టు, లేదంటే వెళ్ళిపోతాను. ఏ ఆగు. ఏంటి, కడతావా? అది గుడ్. కట్టు. ఇదిగో. హే రౌడీ బేబీ, ఏమైంది? చక్కలిగింతగా ఉంది. అవునా? ఎక్కడ? ఇక్కడ? నేను కడతాను. అది గుడ్. చూడు, వావ్. థ్యాంక్ యూ రౌడీ బేబీ. థ్యాంక్సా? దేనికి? పంచకట్టినందుకా? కాదు, ఈ రోజు నుండి నాకు ఓ కొత్త జీవితాన్ని ఇస్తున్నందుకు. ప్రమిళతో ఈరోజు నాకు పెళ్ళి జరగబోతుంది అంటే దానికి కారణం నువ్వే కదా. నువ్వు అనుకొని కల్పించుకోకపోయింటే ఈ పెళ్లి జరిగేదే కాదు. దీనంతటికీ కారణం నువ్వే కదా. రోడ్డు మీద పురిటి నొప్పులు పడుతూ, బిడ్డని కనలేక ప్రసవ వేదన పడుతూ, ఓ తల్లికి సాయపడి ఆ తల్లి బిడ్డల్ని కాపాడిన గొప్ప మనసున్న మనిషి నాకు భార్య అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నిజంగా నా అంత లక్కీ ఫెలో లేడు. నిజంగా అంత మంచి మనసున్న అమ్మాయి నాకు అర్ధాంగిగా దొరుకుతుంది. ఏమంటావు రౌడీ బేబీ? మాట్లాడవేంటి రౌడీ బేబీ? హే, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి రౌడీ బేబీ? ఇదా? నీళ్ళు కాదు. అమూల్ బేబీకి అంత మంచి మనసున్న అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా దొరుకుతున్నందుకు సంతోషం, అంతే. చేజారిపోయేనే గుండెల్లో ప్రాణమే, ఇన్నాళ్ళ ప్రేమలోని కన్నీళ్ళివే, కన్నీటి సంద్రంలో ముంచేసి వెళ్ళకే. పైకి రౌడీ బేబీ రఫ్గా కనిపిస్తుంది కానీ సెన్సిటివ్. ఇగో శర్మ, నువ్వు అన్నీ సరిగ్గా వచ్చేలేదు ఒకసారి చూసుకో. నేను రావుగారితో అన్ని సిద్ధం అని చెప్పేసి వస్తాను. తొందరగా తీసుకెళ్ళి మండపంలో పెట్టండి. వెళ్ళండి. ఏమిటికి ఒక్కుతున్నావు? అలవాటా? పొరపాటండి. ప్రమీలకి ఇంత మంచి సంబంధం తెచ్చిపెట్టారు. మాకు కూడా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయింది. మాకు కూడా ఇలాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్దురు. అదంత పని పాపకైపోని నెక్స్ట్ మీ అమ్మాయికి పెట్టేద్దాం ముహూర్తం. మా అమ్మాయి సంగతి అటుంచి అక్క జీవితం కోసం చిన్నప్పటి నుంచి గొడ్డులా కష్టపడుతుందా సూర్య. ఇప్పటి వరకు కష్టాలే తప్ప సుఖాలు సంతోషాలు ఎరగదు. చిన్నదైన సూర్యకి ఇలాంటిదే మంచి సంబంధం చూసి పుణ్యం కట్టుకోండి. ఆ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోతే లక్ష్మమ్మ కాస్తంత ప్రశాంతంగా ఉంటది. భలే దానివమ్మ, అక్కకే సంబంధం చూసిన వాడిని చెల్లెలకు చూడకుండా ఎలా ఉంటానని చెప్పు. చెల్లా? ఏంటక్క వీళ్ళు మాట్లాడుతోంది? అంటే ప్రమీల సూర్య అక్క చెల్లెలుగా పిలుచుకుంటారని సూర్య చెప్పిందిగా. లేదే, ఏదో తేడా కొడుతుంది. రండి చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏమిటా చూపు? వెళ్ళు. పంతులు గారు. ఏమిటి? ఏంటండి సూర్య ప్రమీల అక్క చెల్లెలా? అలా అడుగుతున్నారేంటండి? ఆ ఇంటితో వియ్యం అందుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలీదా? ప్రమీల సూర్య స్వయాన ఒక తల్లికి పుట్టిన బిడ్డలే. ప్రమీల పెద్దది, సూర్య చిన్నది. ఏంటి పంతులు గారు ఇవి చెప్పేది? అంటే కావాలని నిజం మా దగ్గర దాచారన్నమాట. మీరు కూడా మమ్మల్ని చీట్ చేస్తున్నారన్నమాట. అమ్మా అమ్మా, చీట్ చేయడం కాదమ్మా. మరి దీన్నేమంటారు? అందుకేనా చైతుతో ప్రమీల పెళ్లి జరగాలని సూర్య అంతగా పట్టుపట్టింది? చెప్పండి, ఎందుకు ఈ నిజాన్ని మా దగ్గర దాచారు? అమ్మా, కారణం ప్రేములతో మీకు సంబంధం కుదరకముందే సూర్య మీతో గొడవ పడటం. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు.
ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. బేసిక్గా మనకి కొట్టి మాట్లాడడం అలవాటు. నీకు నోరు లేస్తే నాకు చెయ్యి లేస్తుంది తెలుసా? ఈ సంబంధం సూర్యతో మీకు గొడవ కారణంగా చెడిపోకూడదు అని వాళ్ళకి ప్రేమీల ఒక్కతే కూతురని చెప్పించాల్సి వచ్చింది. చెప్పిన అబద్ధాన్నే కడ వరకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. ఆపండి పంతులు గారు. మా తరపున ఉంటూ వాళ్లతో చేరి ఇప్పటి వరకు మీరు వాళ్ళు కలిసి ఆడిన నాటకాలు చాలు. అమ్మా నేను చెప్పేది మమ్మల్ని ఏమార్చింది చాలు. నమ్మించి గొంతులు కోయడం అంటే ఇదే అనుకుంటా. ఇంకా ఆలోచిస్తావేంటక్క? ఈ విషయం ఇప్పుడే చైతుకు చెప్దాం. మోసం చేసి పెళ్లి చేసుకునే వాళ్లతో సంబంధం కుదరదు అని చెప్పేద్దాం. 600 ఈ పెళ్లి జరగడం మాకిష్టం లేదని ఖరాఖండిగా చెప్పేద్దాం. పదండక్క. అమ్మా 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 ఎంతో కష్టపడి ఈ సంబంధం కళ్యాణ మండపం వరకు వచ్చింది. దయచేసి ఈ పెళ్లిని ఆపాలని మాత్రం చూడకండి ప్లీజ్. మేము చేసింది తప్పే. కావాలంటే మేమందరం వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడుగుతాం. క్షమాపణలు చెప్పడం కాదు పంతులు, ఈ పెళ్లి ఆపి అప్పుడొచ్చి చెప్తాను మీ సంగతి. పదండి. అమ్మా అమ్మా చేసిందంతా చేసి ఇంకా ఎవడు చూస్తున్నావు? పోతలకే. ఏంటనయ్యా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రమీలతో ఎటు ఈ పెళ్లి జరిగిపోతుందని చాలా సెటిర్లేసాం. ఈ వంకతో ఈ రోజు చైతు గాని ఖచ్చితంగా కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు గనక ఈ పెళ్ళాగితే మన మన పెళ్ళాల చేతిలో మనకి బడిత పూజ తప్పదు. వాళ్ళు చైతు దగ్గరికి వెళ్లే ముందే మనం ఈ విషయం ప్రమీలకు చెప్దాం. పదండి. పదండి. అర్జెంటుగా ఈ విషయం సూర్యకి చెప్పాలి. అమ్మా సూర్య నీకోసం వస్తున్నానమ్మా. ఏంటి పంతులు గారు, ఏంటలా కంగారు పడుతున్నారు? కంగారు అని నెమ్మదిగా అంటావేంటమ్మా? మరి కొద్దిసేపట్లో ఈ పెళ్లి ఆగిపోతోందమ్మా. అమ్మా నువ్వు మీ అక్క ప్రేమీల కోసం చేసిన త్యాగం వృధా అయిపోతోందమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నువ్వు ప్రేమీల అక్క చెల్లెళ్ళని ఆ చైతుబాబు అక్కలకి తెలిసిపోయింది. నాతో మమ్మల్ని మోసం చేస్తారా అని నా మీద ఎగిరి ఈ విషయం చైతుబాబుకి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తామని వెళ్ళిపోయారమ్మా. సరే, ఈ విషయం మా అమ్మ వాళ్ళకి చెప్పకండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. భగవంతుడా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా చెయ్యాలంటే అది నీ ఒక్కడి వల్లే సాధ్యం. ఏంటన్నయ్యలు ఇలా వచ్చారు? అది ఏమంటున్నారు మా ఆడపడుచులు? ఎంట్రీలో నేను ఇచ్చిన జలక్కి కక్కలేక మింగలేక గిలగిల కొట్టుకుంటున్నారా? వాళ్ళు గిలగిలా కొట్టుకోవడం కాదు, మ్యాటర్ తెలిస్తే మూర్చెరోగిలా నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. ఏమైందండి? మన పుట్టి మునిగిందమ్మా. సూర్య ప్రమీల అక్క చెల్లులనే నిజం తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అదమ్మా, ఈ విషయం చేతుకి చెప్పి ఈ పెళ్లి ఆపాలని వెళ్ళారు. అదే జరిగితే పెళ్లి సాంగ్స్ కాదు, మీకు మాకు చరమగీతమే. అయ్యిందా? ఆహాహాహా, అర్హత లేని వాళ్ళని అందలా లెక్కించడానికి ఆ దేవుడు ఏమైనా పిచ్చోడా? ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను. మీరు ఊరుకోండి అత్తయ్య. అర్థాంతరంగా పీటల మీద పెళ్లి ఆగిపోతే దీని జీవితం ఏం కావాలి? సూర్య ఎక్కడా?
నా కూతుర్లేంటి అంత సీరియస్గా వస్తున్నారు? ఏం జరుగుతుందబ్బా? రావు గారు మీరు ఎక్కడున్నారా? ఏంటి పంపలు అట్టుకున్నాయండి. ఏమైందయ్యా? ఏమిటి అని అడుగుతారు ఏమిటండి? ఆ ప్రేమిల సూర్య అక్క చెల్లెలన్న విషయం మీ కూతుళ్ళకి తెలిసిపోయిందండి. అవునా? మరి ముగ్గురు అలా ఎక్కడికి వెళ్తున్నారు? మీ చైతు బాబుకి ఈ విషయం చెప్పి పెళ్ళాపేద్దామని వెళ్తున్నారు. అంటే నేను ఎంకరేజ్ చేయాల్సిందే కదా. అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలంటే బాబు ఈయన ధనుంజయరావు గారు. అమ్మాయిలు ఏంటమ్మా ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నారు? నాన్న మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఈ పంతులు ఆ ప్రమిల వాళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు నాన్న. మోసమా? అవును, నీకు తెలుసా నాన్న, ఆ సూర్య ప్రమీల సొంత అక్క చెల్లెలంట. అవునా? నాకు అస్సలు తెలీదమ్మా. ఏమయ్య పంతులు, మమ్మల్ని నమ్మించి ఎంత మోసం చేస్తావా? ఈ విషయం తమ్ముడికి చెప్పి ఈ పెళ్లి ఆపించేద్దాం నాన్న. ఆపించేద్దామమ్మా. ప్రమీలతో చైతు గారి పెళ్లి జరగకూడదు. నా సపోర్టు మీకే. వెంటనే వెళ్ళి చైతు గారితో మాట్లాడదాం. ఏమండి, వాళ్ళు మీరు కవర్ చేస్తారు అనుకుంటే మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారేమిటండి? ఈ పెళ్లి ఆపాలంటే ఈ సిచ్యువేషన్ వాడుకోవాలి కదా. కొడుకు పెళ్లి ఆగిపోతుంటే ఆనందపడే తండ్రిని మిమ్మల్నే చూస్తున్నాను. నా పొజిషన్లో నువ్వుంటే ఆనందపడ్డం కాదు, చిన్నపాటి స్టెప్పులు కూడా వేస్తావయ్యా. ఇంకా ఆ పంతులతో మాట్లాడి నాన్న, పద. అవునమ్మా, వీడితో మనకి మాట్లాడి మనం మాట్లాడాల్సింది చైతుతోటి. పదలే. ఆగండి, ఒక్క నిమిషం ప్లీజ్, నా మాట వినండి. ఏంటమ్మా నీ మాట వినేది? నువ్వు చైతుకు ఫ్రెండ్ అని మంచిదానివని నమ్మి ఈ పెళ్లి బాధ్యత మొత్తం నీకు అప్పచెప్తే ఇంత మోసం చేస్తావా? ఏమండి, నా మాట వినండి. ఇది కావాలని చేసిన తప్పు కాదు. నోరు ముయ్యవే. నువ్వింకేం చెప్పినా వినేదే లేదు. నువ్వు ఆ ప్రమీల కలిసి మమ్మల్ని ఎంత ఏడిపించారే. మొత్తం కారు డోర్ తీయించి పెళ్ళవగానే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అది వీడియోలు చూపించి ఆడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇప్పుడు ఏం చూపించి బెదిరిస్తారే? అది కాదండి, పీటల మీద పెళ్ళాగిపోతే మా అక్క జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ అండి. దాన్ని ఇంటి కోడల్ని చేసుకుంటే మా బతుకులు బూడిదైపోతాయి. అయినా మీ అక్క జీవితం నాశనం అయిపోతే మాకేంటి? తప్పు చేసింది మీరు, మోసం చేసింది మీరు. ఇది చైతుకు తెలియాల్సిందే, ఈ పెళ్లి ఆగిపోవాల్సిందే. ఇదిగో కావాలంటే చైతును నువ్వు పెళ్లి చేసుకో. నాన్నా, తలం చేసుకోమంటున్నావేంటి? ఏదో ఫ్లోలో వచ్చేసిందిలేమ్మా. ఏమండి, వద్దండి, నా మాట వినండి, మీకు దండం పెడతాను ప్లీజ్.